ఒకటి గమనించము నేస్తమా, చచ్చిన సింహం కంటే బతికిన కుక్క మేలు. నీవు అనుకోవచ్చు బతికితే సింహంలాగా బతకాలని, లేకపోతే చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన నీకు వస్తుందా? చనిపోయి ఏమి సాధిస్తావు? చనిపోతే నీవు మళ్ళీ పుడతావో లేదో ఎవరు గ్యారంటీ లేదు. లోకంలో ఉన్నప్పుడే సింహంలాగా బతికినా, కుక్కలాగా బతికినా, బతికుండి బలు సాకులు ఏరుకొనైనా బతకాలనే ఆలోచన కలిగి ఉండు. జన్మము, ఆ మానవ జన్మం ఒకసారి జన్మించామంటే మళ్ళీ దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు. ఎవరు చెప్పారు మళ్ళీ ఏదో పుట్టేస్తామని? మనం పుడతామో లేదో గ్యారంటీ లేని జీవితాన్ని ఉన్న దాంట్లోనే తృప్తి పొందు. గొప్పవానగా బతకపోయినా కొద్దివానగా బతుకుతున్నావు, అది చాలు. ఉన్నదానితోనే తృప్తి పొందు. ఎందుకంటే ఏమీ లోకంలోనికి తీసుకొని మానవుడు రాలేదు, ఏమి కూడా తీసుకొని పోలేడు. ఒట్టి చేతులతోనే దిగంబరగా వస్తున్నాడు, దిగంబరగానే వెళ్ళిపోతున్నాడు. డబ్బున్నవాడు పట్టుకొని పోలేడు, డబ్బు లేనివాడు ఒట్టును పోలేడు. ఎంత చెట్టుకి అంతే గాలి. గొప్పవాని కాపున కొద్దివానగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్న వ్యాపారం చేసుకున్నా జీవించడానికి ప్రయత్నించు. దినదిన ఆహారం నీకు దొరుకుతుంది. ఆ దేవుడిని నిన్ను దీవిస్తాడు.